గత వారం నుంచి అండమాన్లో ఉంటున్నాను. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. హోటల్లో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్, కానీ ఇంట్లో ఉండడం అది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ప్లేస్ని మీరు ఫీల్ చేస్తారు, ఆ గ్రీనరీని మీరు నిజంగానే చూడగలరు. ఆ న్యాచురల్ లైఫ్ మీ చుట్టుపక్కలంతా చాలా బ్యూటిఫుల్, అందంగా ఉంటుంది. ఇది నిజంగానే ఒక రియల్ అండ్ ఇంకా మోర్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే అసలైన అండమాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ మార్నింగ్ గైస్. బాబా, ఏం వ్యూ ఉంది, ఏం ఇల్లు ఉంది, ఏం బాల్కనీ ఉంది అంటే చాలా బాగుంది. గాలి చూడండి, బ్రీజ్, చెట్లు చూడండి మీకు కనపడుతుంది ఇక్కడ, అండ్ ప్రతి చోట మీకు కనపడుతుంది. లైక్ దిస్ ఇస్ ద రియల్ ప్రూఫ్. లైక్ ఇక్కడ ఉన్న అండమాన్లో ఒకవేళ ఎవరైనా మనుషులు ఓనర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళ సొంత ఇల్లు ఉంటే ఎంత మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తారు చూడండి. అండమాన్ ఈజ్ టోటల్లీ కవర్డ్ విత్ గ్రీనరీ. మనకి ఇల్లు చాలా తక్కువ ఉంటుంది, పాపులేషన్ వెరీ లో లెవెల్లో ఉంటుంది, అండ్ మనకి ఎక్కువ చెట్లే ఉంటాయి. సో మొత్తం గ్రీనరీ మధ్యలో ఇల్లు ఉండడం అనేది ఒక మంచి ఏమంటాం లక్. ఈ రోజుల్లో చూస్తే మీరు మొగోళ్ళే కాదు, ఆడోళ్ళు కూడా పనికి వెళ్తున్నారు. అలాంటప్పుడు మా భాబీ గారు ఉన్నారు, తను కూడా పనికి వెళ్ళాలి. సో తొందరగా మేము ఇంటి నుంచి బయలుదేరాం భాబీ గారిని ఆఫీస్ దింపాలని. బట్ ఆఫీస్ కాదు, జెట్టి ఏరియా వరకు. టైం చాలా తక్కువ ఉండడం వలన స్పీడ్గా తోలుతూ మేము వెళ్తున్నాం జెట్ ఏరియా మా భాబీని డ్రాప్ చేయడానికి. अच्छा इसमें जाना था। अरे 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 देख टाइम तो थोड़ा सा वो आ रहा है ना, जो अब वो जाएगा 9 बजे। సో మా భాబీ గారిని డ్రాప్ చేయాల్సింది, వాళ్ళేమో పనికి వెళ్ళాలి. అలాంటప్పుడు తొందరగా డ్రైవ్ చేసి వచ్చాం. బట్ అన్ఫార్చునేట్లీ జెట్టి మిస్ అయిపోయింది. వెనకాల మీరు చూస్తున్నారు కదా, అదే జెట్టి. 8:30కి షాప్ స్టార్ట్ అవుతుంది, బట్ 8:33కి మేము జస్ట్ 5 మినిట్స్ బిఫోర్ వచ్చి ఉంటే పట్టుకునే వాళ్ళం. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ 9 o'clock ఉంది జెట్టి, అది కూడా అక్కడ వస్తుంది. అక్కడ దూరం మీకు కనపడుతుంది కదా, సో నెక్స్ట్ అది వస్తుంది, దాంట్లో ఎక్కి వెళ్తారు. ఇప్పుడు నాకేం తెలిసిందంటే, ఇక్కడ ఈ మౌంటైన్ ఏరియా ఉంది కదా మొత్తం, ఇక్కడ రోడ్ ఉంది మొత్తం, అంటే ఇదంతా. సో ఈ మౌంటైన్, చిన్న హిల్ మౌంటైన్ చుట్టంతా రోడ్ ఉంది. ఈ రోడ్లో మొత్తం డ్రైవ్ ఏరియా ఉంది. ఆ డ్రైవ్ ఏరియా చాలా బాగుంది అంటున్నారు. మేము వచ్చిన తర్వాత ట్రిప్లో ఇది కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, బట్ మాకు టైం లేదు. ఇవాళ మధ్యాహ్నం మేము బయలుదేరాలి. అలాంటప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్స్ మీకు చూపించేస్తున్నాను. अभी इनका एसी चलते रहता है, हर आधे घंटे में व्हीकल फ्री रहता है। पैसेंजर को इस पार से उस पार लेकर जाते हैं, लेकर आते हैं, और इसी तरह ये चलता ही रहता है। शाम रात के 9-10 बजे तक ये ड्यूटी अपना सर्विस देते हैं शिपिंग कॉरपोरेशन, तो ये इसी तरह ही चलेगा। और सारे गवर्नमेंट सर्वेंट भी है इसमें, प्राइवेट भी है, और आम पब्लिक भी है यहाँ पे। ఓకే బాయ్. ఇప్పుడు మనం ఆ ఐలాండ్ అక్కడ నుంచి వస్తున్నాం. అదే చిన్నది కనపడుతుంది కదా మీకు అక్కడ, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి మొత్తం ఆ హార్బర్ నుంచి ఇలా మనం దారంతా ఇలా తిప్పుకుంటూ వచ్చాము. ఇంకా అండమాన్ కూడా ఒకసారి తిరిగేద్దాం బండిలోనే, 2 వీలర్లో అనుకొని మేము బయలుదేరాం. అయితే కొన్ని లోకల్ ప్లేసెస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. దారిలో నాకు ఇక్కడ జపనీస్ బంకర్స్ కనిపించినాయి. ఇవి చూస్తున్నాడు, గోడ లాంటివి. ఇవి జపనీస్ బంకర్స్, ఒకప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. అండ్ ఇంకా ఇలాగే ముందుకు వెళ్తూ ఉన్నాము. దారిలో నాకు చాలా మంచి అందమైన బ్యూటిఫుల్ ప్లేసెస్ కనపడుతున్నాయి. సో ఇలా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చూస్తే, ఇక్కడేమో నాకు కనిపించేది ఒక స్టేడియం చూస్తున్నారా, అవతల వైపు స్టేడియం ఉంది. ఐ డోంట్ థింక్ సో క్లియర్గా మీకు కనపడుతుంది. సో స్టేడియం చూసాను. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్న సిగ్నల్, ఫస్ట్ టైం నా అండమాన్లో ఒక సిగ్నల్ లైట్ కనిపించింది. ఎప్పుడు సిగ్నల్ లైట్ చూడలేని ఇవాళ నాకు కనిపించింది. అండ్ ఇవాళ చాలా హై టైడ్ ఉండడం వలన వాటర్ వేవ్స్ బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు చూడొచ్చు, నీళ్ళు చూసారా ఎలా ఎగురుతున్నాయి. సో అంటే ఎక్కువ హై టైడ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అండమాన్స్, అంటే మెయిన్ మార్కెట్ ఏరియా అంటారు కదా, ఇదే ఆ ఏరియా. అండ్ ఇప్పుడు నేను ఉన్నాను జస్ట్ క్లాక్ టవర్ కింద. ఇది క్లాక్ టవర్ బ్రిటిషర్స్ ఆ టైంలో చేసిన క్లాక్ టవర్ ఇది. సో మీకు అన్ని లాంగ్వేజెస్లో రాసి ఉంటుంది. సమ్ ఉర్దూ లాంగ్వేజ్లో రాసి ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ చూడొచ్చు. ఉర్దూలో రాసి ఉంది సంథింగ్.
అండ్ దాని తర్వాత ఇంకో వైపు మనం చూస్తే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాస్తుంది ఇది మెమరీ ఆఫ్ విక్టరీ 1914 to 1920 ఇదిగోండి. సో అంత ఇన్ఫర్మేషన్ రాసింది ఇక్కడ. అండ్ అలాగే ఇటువైపు వచ్చారంటే హిందీలో కూడా రాసింది. సో మనకి 3 లాంగ్వేజెస్లో మెన్షన్ ఉంది ఇది క్లాక్ టవర్. బ్రిటిషర్స్ చేసిన ఆ టైంలో ఫేమస్ క్లాక్ టవర్. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చానంటే మీకు ఇక్కడ గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. దాంతోపాటు మన మెయిన్ బస్ స్టాండ్ అండమాన్ది పోర్ట్ బ్లేర్ మెయిన్ బస్ స్టాండ్ ఇదే వెనకాల. फिर बाय कर दो. बाय से बाय से बाय. ఓకే అయితే ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ వచ్చేసాము, చెక్ ఇన్ చేసాము. ఫైనల్లీ థ్యాంక్ గాడ్ టైంకి రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు మేము ఫ్లైట్లో ఎంట్రీ అయిపోయాం, కూర్చున్నాం, సెటిల్ అయిపోయాం. పిల్లలతో వస్తే కొంచెం కష్టమే. ఇప్పుడు దాకా వీరు బాగా అల్లరి చేసి మమ్మల్ని అటు ఇటు తిప్పేశాడు. దాంతోపాటు ఇప్పుడు సెటిల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది. సో పోర్ట్ బ్లేర్, అండమాన్, దిస్ ఇస్ ద లాస్ట్ సీ ఆఫ్ బై బై. సో ఫైనలీ గైస్ మేము రీచ్ అయిపోయాము చెన్నై. అండ్ చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము, బట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ బాగా ఆకలిస్తుందని ఇమ్మీడియట్గా స్నాక్ కింద లైట్గా షవర్మా సమ్ మీల్ తీసుకున్నాము. అండ్ అలాగే ఒక ఫ్రెండ్ ఉన్నారు, అతను పికప్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళ ఇంట్లో కూడా సమ్ ఫుడ్ ఉంది. ఒక కాల్ వచ్చేసింది, ఇప్పుడే కాల్ వచ్చేసింది ఆయనది. డిన్నర్ కోసం వెళ్తున్నాము. రాత్రికి 10:30 టైం అయిపోతుంది. ఇప్పుడు అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయినాయి అండ్ లేట్ అయిపోతుంది. సో రెస్టారెంట్ ఫస్ట్ తినేసి దాని తర్వాత చూద్దాం ఏం చేయాలి. వీళ్ళు ఏదైతే ఆర్డర్ చేశారు సూప్ చాలా బాగుంది. ఈ క్యా ఆనియన్, ఇది ఆనియన్ చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ పనీర్ టిక్కా, తందూరి పైనాపిల్, అన్నీ చాలా బాగుంది. ఫుడ్ తినడం అయిపోయింది కంప్లీట్. అండ్ చెప్పాలంటే వీరు అసలు బాగా అల్లరి చేస్తూ ఉంటే నేను ఏ రికార్డింగ్ చేయలేకపోయాను. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, టేబుల్స్ భలే ఉన్నాయి ఇక్కడ చూడండి. అంతా మన మసాలా ఉంటాయి చూడండి. రెడ్ చిల్లీ ఉంది ఇక్కడ, ఇంకా ఏదో ఉంది, రాజ్మా ఉంది, రైస్ ఉంది, దాల్ ఉంది, అంటే పప్పు ఉంది. ఇది చూడండి మసాలా ఉంది. టేబుల్ లోపల చూడండి, అన్ని టేబుల్స్ అలాంటివి ఉంటాయి. సూపర్ ఉంది. అండ్ అంబియన్స్ వైజ్ కూడా సూపర్ ఉంది. ఇక్కడ చక్కగా డైనింగ్ చేయొచ్చు. అండ్ ఇది రోడ్ వ్యూ బాగా కనపడుతుంది. ఫుడ్ టేస్ట్ విషయంలో అయితే చెప్పాలంటే చాలా బాగుంది. ఫుల్లీ సాటిస్ఫైడ్. సో గైస్ అయితే ఇప్పుడు మార్నింగ్ 4:30 ఆర్ సంథింగ్ 5 o'clock టైం అయింది ఇప్పుడు. అండ్ మాకు ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ టు హోమ్ విజయవాడ వెళ్ళే టైం వచ్చేసింది.
అండ్ ఇప్పుడు మా ట్రైన్ ఉంది. అలాంటప్పుడు మేము 3 o'clock లేచాం. 3 o'clock లేచి టీ తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అంతా. అండ్ ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం. వీరు చూడండి ఇప్పుడు దాకా ఏడుస్తున్నాడు. నిజం చెప్తున్నాను. అవితకు రోదా అయ్యా కెమెరా చూడంగానే నవ్వుతున్నాడు. వీర్ నవ్వుతున్నావా? ఓ మై బేబీ. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం. ట్రైన్లో మా బోగీలో ఎక్కిపోయాం. మా కంపార్ట్మెంట్లో కూడా వచ్చేసాం. నేను ఎప్పుడు వీడియో కెమెరా ఆన్ చేయగానే వీడిని నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సో ఇప్పుడు మనసు శాంతిగా ఉంది. లేదంటే కంగారులో వచ్చాము. దాంతోపాటు ఏంటి బాగా నవ్వు వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మాది రాజధాని ఎక్స్ప్రెస్, ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రైన్ ఇది, ఏనా? అండ్ దీంట్లో మేము కూడా బుక్ చేసింది టాప్ క్లాస్, అంటే ఫస్ట్ క్లాస్ కూపేలో బుక్ చేసాం. అండ్ ఇది మా ప్రైవేట్ కూపే. చూడండి ట్రైన్లో ఇక్కడ మనం డోర్ ఉంటుంది, డోర్ లాక్ చేసి లోపల మన ప్రైవేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ 2 seats, 2 సీట్లు ఉంటాయి పైన అండ్ కింద. అండ్ ఇక్కడ మనకి విండో ఉంటుంది. ఇక్కడ లగేజ్ ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి ఫుల్ స్పేస్ ఉంటుంది. మిర్రర్ కూడా ఉంది, టేబుల్ కూడా ఉంది డైనింగ్ చేయడానికి. ఇక్కడ ఏదైనా సామాన్ పెట్టడానికి కంపార్ట్మెంట్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్ ద ట్రైన్. సో గైజ్ అయితే పడుకొని లేచాను. ఇప్పుడు ఒక న్యాప్ తీసుకున్నాను. బాగా నిద్ర వస్తుంది, నిద్ర సరిపోవట్లేదని పడుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది మనకి. బ్రేక్ఫాస్ట్లో చూడండి ఏముందంటే కార్న్ఫ్లేక్స్ ఇచ్చారు, బౌల్ ఇచ్చారు, అండ్ షుగర్ శాషెస్ ఇచ్చారు, టీ బ్యాగ్ ఇచ్చారు, మిల్క్ది ఇచ్చారు శాషే, బటర్ కూడా ఇచ్చాడు, అమూల్ బటర్. ఇది వచ్చేసరికి బ్రెడ్ అండ్ దీంట్లో ఆమ్లెట్ ఉంటుంది. మన ప్రిఫరెన్స్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ అంటే నేను నాన్ వెజ్ అన్నాను. సో ఆమ్లెట్ అండ్ బ్రెడ్, బౌల్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్. మిల్క్ కూడా వస్తుంది. మనం మిల్క్ అండ్ కార్న్ఫ్లేక్స్ కూడా తినొచ్చు కావాలంటే. సో దిస్ ఈజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ మనకి రాజధానిలో ఇస్తారు. నిషా ఏమో ఇక్కడ టీ చేస్తుంది, పైన కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసింది. హౌ ఇస్ ద బ్రేక్ఫాస్ట్? నాట్ సో గ్రేట్ బట్ ఓకే. వీరేమో పడుకుంటున్నాడు ఇంకా. పడుకొని లేచాము. టైం వచ్చేసరికి 11:15 అయింది. 11 o'clock లేచాము. చూసారా కెమెరా పట్టుకొని నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ నిషా పడుకొని ఉంది. నేను వీరేమో వీడిని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయించాను. వీడు తినడం అయిపోయింది. ఫ్రెష్గా ఉన్నాడు, నిద్ర సరిపోయింది బాగా వీడికి. ఇప్పుడు దాకా పడుకొని ఉన్నాడు వీడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకొక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో విజయవాడ రీచ్ అయిపోతాం. రాజధాని ఎక్స్ప్రెస్ ఇది చెన్నైలో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా విజయవాడ. యూజువల్లీ ఏ ట్రైన్ ఎక్కినా మనకి ఫోర్ స్టాప్స్ అట్లీస్ట్ ఉంటుంది, లేదంటే 3 stops అయినా ఉంటుంది. నెల్లూరు, ఒంగోలు అండ్ మధ్యలో బాపట్ల, చీరాల అలా ఏదైనా 3 stops ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ చెన్నై తర్వాత నెక్స్ట్ స్టాపే విజయవాడ. సో ఫుల్ అల్టిమేట్ ఎక్స్ప్రెస్ కదా, చెప్పు.
ఫైనలీ మేము వచ్చేసాం హోమ్ స్వీట్ హోమ్. విజయవాడ రీచ్ అయిపోయాం, ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి రాగానే ఇమ్మీడియట్గా హౌస్ కొంచెం మెస్సీగా ఉంటే క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి రెడీ అయ్యి మేము ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతాం. ఇంటి నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే ఇల్లు చూడండి ఖాళీగా ఉంది. ఇంట్లో డూడల్ కీవీ లేరు. సో నా ఇద్దరు డాగ్స్ ఉన్నాయి, డూడల్ కీవీ. వాళ్ళిద్దరు ఇంట్లో లేరు, వాళ్ళని బోర్డింగ్ చేయించాము. సో ఇప్పుడు ఆ బోర్డింగ్ ప్లేస్ ఎక్కడో అక్కడ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వద్దామని డిసైడ్ చేసాం అందరం కలిసి. యూజువల్లీ ఎప్పుడు వాళ్ళిద్దరు ఉంటారు, బట్ ఇప్పుడు వీళ్ళు లేరు. సో తొందరగా వాళ్ళని పికప్ చేయడానికి మేము ఎక్సైటెడ్గా ఉన్నాం కలవడానికి.